మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం ఏప్స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లడ్డూ తయారీకి సంబంధించినటువంటిది, దానికి ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏంటి ఏమేం చేస్తారు అనేది కూడా మనం సంబంధికుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే ఆ విజువల్స్ అయితే తీసే ప్రయత్నం చేద్దాం. సో అవి డేక్షల్లో రెడీ కావడానికి పాకం పట్టినటువంటి అవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ లడ్డూకి సంబంధించినటువంటి ఏమేమి కాంబినేషన్స్ ఉంటాయండి, ఏమేమి కలిసి అయితే? పంచదార, శనగపిండి, నెయ్యి, ఆయిలు, యాలక్కాయ పొడి, జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం. అది కొద్దిగా వేసుకుంటే కలర్ వేసుకోవాలి. లేదు అది ఎవరెవరి ఇష్టం, అది ఎవరెవరి ఇష్టం, ఒకరికి ఇష్టం. అది పచ్చకర్పూరం కావాలంటే వేసుకుంటారు, కొంతమంది కలర్ కావాలంటే వేసుకుంటే అది లేదు. ఓకే. అది ఈ గుళ్ళో ప్రసాదం కాబట్టి మన స్వామివారికి సంవత్సరానికి ఒకసారి కొడుతుంటాగా, అందరికీ జ్యోతి దర్శనానికి వచ్చిన అందరికీ ప్రసాదం కింద పంచుతారు. ఓకే. అది అన్న ఆ పాకం, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చేత కావట్లేదు జ్వరం. ఏంటి ఆరబెడుతున్నారా? ఏమంటారు, ఆరబెట్టమంటారా? అంటే కొంచెం బిగుసుకోవటం కోసం. పచ్చిగా ఉన్నాయి కదా పాకం నుంచి. ఫ్యాన్ వేసి ఆరబెట్టారు. సో లడ్డూ ప్రసాదం భక్తులు, ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతోని ఇవి చేస్తూ ఉంటుంటారు. సో దీనికి ఒక పవిత్రత కూడా ఉంటుంది. సో ఎంతో భక్తితోని, సో అత్యంత నిష్ఠతోని జరిగేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. సో ఇప్పటికి దీన్ని ఎలా తయారు చేస్తారు ఏందనే విషయాలు కూడా మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సో ఇది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ లడ్డూలేగివి. ఈ లడ్డూ ప్రసాదంగా పిలువబడుతుంటుంది ఇది. సో పెద్దలారా మిత్రులారా, ఇది సో మనం ఖమ్మం అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర నుంచి వీడియో తీస్తున్నాం. జనరల్గా ఇవాళ రేపు అయ్యప్పస్వామి టెంపుల్ వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి, రామాలయం, తిరుపతి లడ్డు కూడా బాగా ఫేమస్. ఇప్పుడు రామాలయం, భద్రాచలం రామాలయం, అయోధ్య రామాలయానికి కూడా ఈ లడ్డూలు ఇది ఉన్నది. జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, కొంచెం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ప్రసాదం సంబంధించి తీపిని చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఆయా దేవుళ్ళ యొక్క ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆ విధంగా ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.